రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,000 పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉంటారన్నారు. జిల్లాల సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దుల దగ్గర చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మద్యం రవాణాతో పాటు డబ్బు రవాణాపై నిఘా ఉంటుందన్నారు స్టేట్ పోలీసులు. ఇప్పటి వరకు 186 కోట్ల రూపాయల మద్యం సీజ్ చేశామని ప్రకటించారు. తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు బుక్ అయ్యాయని చెప్పారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ లో పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాలన్నీ కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు, ముస్తాబయ్యాయి అని చెప్పొచ్చు. రేపు ఉదయం జరగబోయేటువంటి పోలింగ్ కోసం ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, ఓపీఓస్ అంతా కూడా పోలీసుల సమక్షంలో పోలీస్ ఎస్కార్ట్ మధ్య మొత్తం ఎన్నికలకు సంబంధించిన సామగ్రి అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేర్చారు. సో మహబూబ్నగర్ జిల్లాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అది మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ 2 లోక్సభ స్థానాల్లో దాదాపు 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో మహబూబ్నగర్లో కనుక పరిశీలిస్తే 16,80,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక మొత్తంగా 1934 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అటు నార్కన్లో కూడా దాదాపు 17 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు అక్కడ 1947 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా బాగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రతి మండలంలో కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు. అట్లాగే ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత యూత్ ఓటర్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతోపాటు పీడబ్ల్యూకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికీ స్టేట్ అట్లాగే ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బార్డర్లో కూడా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశం తోటి అధికారులంతా కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం కానీ డబ్బు ప్రభావం కానీ ఎన్నికల్లో ఉండకూడదని చెప్పి ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నారు. 48 అవర్స్ నుంచి కూడా ఈ ఏర్పాట్లలో ఎన్నికల అధికారులు అంతా నిమగ్నం అయ్యారు. అధికారులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కానీ మద్యం ప్రభావం లేకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో ముఖ్యంగా 2 లోక్సభ స్థానాలు ఉంటాయి. అందులో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఈ ముఖ్యంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్న నల్లమల్ల అటు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచుపేటల్లో కూడా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఇప్పటికీ పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. సో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. కొడంగల్లో ఉన్నటువంటి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ 237 పోలింగ్ స్టేషన్లో రేవంత్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సో రేపు అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా రేపు పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఓట్ అవేర్నెస్కి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సో గతంతో పోలిస్తే ఎక్కువగా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్న ఒక ఆశాభావం అయితే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఫ్లాగ్ మార్చులు కానీ అట్లాగే గ్రామాల్లో కూడా కవాతులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ ఫోర్సులు ఉన్నాయి. లోకల్ పోలీసుతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ పోలింగ్ స్టేషన్ దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహబూబ్నగర్ అట్లాగే నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవుటర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉందని చెప్పి ఉండొద్దు అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం కోసం అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సిబ్బంది ఉదయం పూట రేపు ఉదయం పోలింగ్ కన్నా ముందుగానే 1 గంట ముందుగానే అంటే దాదాపు 5 గంటల లోప మాక్ పోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మాక్ పోలింగ్ తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటేనే కొంత వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఓటు వేయడానికి వస్తుంటారు. సో
వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళంతా కూడా ఇప్పటికీ చాలామంది చేరుకున్నారు. రేపు ఉదయం వరకు పోలింగ్ సమయం వరకు చాలామంది చేరుకునే అవకాశం ఉంది. సో రేపు ఖచ్చితంగా హై పోల్ పర్సంటేజు కంపల్సరీ రికార్డ్ అవుతుందని చెప్పి అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఓటు యూ.